ఆహ్, యాహ్! ఇప్పుడు సైడ్ కార్ కంటైనర్ గురించి మాట్లాడదామండి. సో, ఇనిట్ కంటైనర్, సైడ్ కార్ కంటైనర్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇనిట్ కంటైనర్ ఏంటి? సో, ఇనిట్ కంటైనర్ మీరు అర్థం చేసుకున్నారు కదా! ఇనిట్ కంటైనర్ ఏం ఆ! చేస్తది? ఆ! ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనకు ఒక అప్లికేషన్ ఉందనుకోండి. అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు దానికి ఏదైనా డిపెండెన్సీస్ ఉంది. ఫస్ట్ అవి రన్ అయితేనే ఈ కంటైనర్ రన్ అవ్వాలనుకోండి. అలాంటప్పుడు ఇనిట్ కంటైనర్ ఏం చేస్తుంది? అది ఫస్ట్ అన్ని వాటికి సంబంధించిన ప్యాకేజెస్ ఏదైనా డిపెండెన్సీస్ ఇన్‌స్టాల్ చేసి అది రన్ అయిన తర్వాతనే ఈ మెయిన్ కంటైనర్ అనేది ఆ! రన్ అయితుంది. ఓకే. దట్స్ గుడ్ అండి. అండ్ సైడర్ కంటైనర్ అంటే ఏంటి? సో, సైడర్ కంటైనర్ ఏం చేస్తదంటే, సో, ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ అలాంగ్ విత్ మెయిన్ కంటైనర్. అది ఇనిట్ కంటైనర్ అనేది హ్మ్. ముందుగా పనిచేస్తది కదా! మెయిన్ కంటైనర్ ముందు పనిచేస్తది. ముందుగా సో, పనిచేస్తుంది. ఇదేంటంటే కలిపి దీంతో పాటు పనిచేస్తది సైడ్‌కార్ కంటైనర్. సో, సైడ్‌కార్ హుహు. కంటైనర్ ఇది ఇనిట్ కంటైనర్ ఎగ్జాంపుల్. ఇక్కడేంటి సో, ఇనిట్ కంటైనర్ ఇనిషియలైజ్ కంటైనర్ కమాండ్ అనేది ఈ మెయిన్ కంటైనర్ ముందు ఇది స్టార్ట్ అయ్యి ఇది రన్ చేసిన హ్మ్. తర్వాతే ఇది వర్కౌట్ అవ్వాలి. సో, దట్ ఈస్ ద హ్మ్. డిపెండెన్సీ. సో, మెయిన్ కంటైనర్ అప్ అండ్ రన్నింగ్ ప్రాపర్‌గా అయిన తర్వాతే సో, ఇది ఎలో ద ట్రాఫిక్ ఇది అండ్ సమ్ టైమ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాడు. ఇనిట్ కంటైనర్ అంటే ఫ్రమ్ ఇన్‌స్టాల్ మీరు ఇందాక చెప్పారు కాన్ఫిగరేషన్ ఫైల్స్ గానీ, ఆహ్, యూజర్ డేటా గానీ, వెయిటింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సర్వీస్. లాస్ట్ టైమ్ హ్మ్. మనం ఎక్స్టర్నల్ సర్వీసెస్ వెయిట్ చేస్తా ఉంటది. ఒక ఇనిట్ కంటైనర్. హ్మ్. ఎప్పుడైతే సర్వీసెస్ కనెక్ట్ అయిపోతే అప్పుడే మెయిన్ కంటైనర్ రన్ చేస్తది. హ్మ్. హ్మ్. అది గుర్తుంది గదండీ! సో, ఆ 3 పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు ఇనిట్ కంటైనర్ గురించి. ఇట్ హ్మ్. ఈస్ రన్నింగ్ ఆన్ బిఫోర్ ఆఫ్ ద మెయిన్ కంటైనర్. ఓకే. సైడ్ కంటైనర్ యూజ్ కేసెస్ ఏంటంటే లాగింగ్, మానిటరింగ్, సెక్యూరిటీ. ఇది మెయిన్ కంటైనర్ యొక్క లాగ్స్‌ని ఇన్ఫర్మేషన్‌ని మనం గ్యాదర్ చేసుకొని ఏదో లాగ్ స్టాష్ లేకపోతే క్లౌడ్ వాచ్‌కి పంపడం గాని అలా చేస్తదనమాట. సో, ఆ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. సో, ఇక్కడ హ్మ్. దిస్ ఇస్ సైడ్‌కార్ కంటైనర్. మీరిక్కడ చూస్తే సో, యాప్ కంటైనర్. ఇది యాప్ కంటైనర్. ఇట్ ఈస్ సైడ్‌కార్ కంటైనర్స్. బోత్ ఆర్ వర్కింగ్. ఆహ్, సో, ఇది నginx, ఇది బిజీ బాక్స్. 2 ఇమేజెస్ తీసుకున్నాడు. ఇక్కడేంటంటే ఒక కమాండ్ రన్ చేస్తుంది. సో, వార్ లాగ్ ఫైల్స్‌ని. సో, ఇది ఎంప్టీ డైరెక్టరీ అండి. ఈ ఎంప్టీ హ్మ్. డైరెక్టరీ ఏంటంటే ఆహ్, ఈ ఎంప్టీ డైరెక్టరీ సర్వర్ ఆహ్, రూట్ వాల్యూమ్ లాగా. సర్వర్‌కి రూట్ వాల్యూమ్ ఉంటది. సర్వర్ పోతే రూట్ వాల్యూమ్ పోయిద్ది కదా! అట్లనే హ్మ్. ఈ పాడ్ ఉన్నంత సేపు ఎంప్టీ డైరెక్టరీ ఉంటది. పాడ్ పోతే డైరెక్టరీ పోయిద్ది. ఈ డైరెక్టరీలో ఈ లాగ్ అనేది క్రియేట్ అయితది. ఈ లాగ్‌లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఈ పాడ్ డిలీట్ హ్మ్. అయిపోతే ఎంప్టీ డైరెక్టరీ పోయిద్ది. హుహు. ఎంప్టీ డిఐఆర్ కుబర్నెటిస్. అండ్ ఎఫర్నల్ వాల్యూమ్స్‌లో ఉంటదనుకుంటా ఎంప్టీ డైరెక్టరీ. యెస్. ఆహ్, ఓకే. సిఎస్ఏ ట్రేడర్స్ వేర్ ఈస్ ద ఎంప్టీ డైరెక్టరీ ఇక్కడ? ఈరోజు స్పెసిఫిక్ ఎంప్టీ డైరెక్టరీ గురించి చెప్పలేదా ఏంటి? యాహ్! ఇక్కడ ఉంది చూడండి. ద పాడ్ ఈస్ ఎ స్టార్టప్ వెన్ స్టోర్ ఈస్ కమింగ్ టు లోకల్లీ ద kubelet trace యూజువల్లీ రూట్ టు డిస్క్ లైక్ దీన్ని క్లిక్ చేద్దాం. Okay. The volume created when a pod is assigned to the nodes. All containers pod create the right empty directory volume. Volume can be mounted in same in different pods and each container. The pod is removed from node any reason. The data in the empty directory deleted permanently. హ్మ్. సో, ఇది. సో, దీన్ని మనం రిజాల్వ్ చేయడం కోసం, దీన్ని అడ్వాన్స్‌డ్‌గా ఉండడం కోసమే పీవీసీలో వచ్చినాయి. ఫస్ట్ ఇది బేసిక్ అన్నమాట. వాట్ ఈస్ ఎంప్టీ డైరెక్టరీ కూడా అని అడుగుతారు. హుహు. ఒక హ్మ్. ఓకే. అంటే ఈ ఈ యొక్క వాల్యూమ్‌ని క్రియేట్ చేస్తదండి. దీనికి లిమిట్ ఇది అండ్ మౌంట్ పాత్ ఇది. సో, ఈ సో, ఇదేంటి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తది. దెన్ ఇట్ ఇట్స్ గాన్ పాడ్ వెల్ రిమూవ్డ్ అండ్ డైరెక్టరీ ఆల్సో రిమూవ్డ్ పర్మనెంట్‌లీ. సో, దీన్ని పర్మనెంట్‌గా హ్మ్. రిమూవ్ చేయడం ఈ అడ్వాన్స్‌డ్ కోసం పర్సనల్ వాల్యూమ్ క్లెయిమ్స్ ఇవన్నీ ఈబీఈఎస్, ఈఎఫ్ఎస్ అవన్నీ వస్తాయి.
ఓకే. అండ్ సో నా గిట్ హబ్ ఉంటుంది కదా, సో నా గిట్ హబ్లో నేను ఆల్రెడీ సో సైడ్ కార్ కంటైనర్ గురించి చెప్పాను. అంటే ఈ కేటీఎస్లో ఏంటి ఎక్కడ ఉంటుంది సైడ్ కార్, ఆ, మీ దీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కంటైనర్ వాల్యూమ్ మౌంట్స్ లాక్స్ అన్నమాట, మౌంట్ పాత్ వాల్ లాక్. ఇక్కడ సైడ్ కార్ కంటైనర్ అని ఇచ్చాను. సో ఎంజిన్సే తీసుకున్నాను. ఇక్కడ మౌంట్, సో సేమ్ మౌంట్ పాత్ అనేది డిఫరెంట్ మౌంట్ పాత్ కాదు, సో సేమ్ మౌంట్ పాత్. అండ్ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేస్తుంది లాక్స్ అని. ఇది ఎంటీ డైరెక్టరీ యూజ్ చేశాను. ఇక్కడ ఒకటి సర్వీస్ క్రియేట్ చేశాను, సో మనం చెక్ చేయడం కోసం. ఇంకా అవుట్పుట్ కూడా ఇక్కడ పెట్టాను. సో విల్ చెక్ ద అవుట్పుట్ అండ్ క్యూబ్స్ ఇట్ విల్ గెట్ లాక్స్. ఈ సైడర్ కంటైనర్ ఏంటి, అలాంగ్ విత్ మెయిన్ కంటైనర్ ఫర్ మానిటర్ ద లాక్స్ ఆఫ్ ద మెయిన్ కంటైనర్. అప్లికేషన్ కంటైనర్ యొక్క లాక్స్ని గ్యాదర్ చేస్తుంది. సో స్టోర్ ఇన్ టు ద ఎంటీ డైరెక్టరీలో స్టోర్ చేస్తుంది. అది పర్మనెంట్గా స్టోర్ చేసేసి అండ్ మనం వేరే చోటకి కూడా వీ కెన్ మానిటర్ ద అప్లికేషన్ మానిటర్ లాగ్స్ బై యూజింగ్ ఆఫ్ లాగ్ మానిటర్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఎలాస్టిక్ సెర్చ్, కీబానా, వాటికి షేర్ చేస్తుంది. ఓకేనా. సో ఐ విల్ ఇది నేను కాపీ చేస్తున్నాను మొత్తం. అప్లై ఐఫన్ సైన్. ఓకే. సర్వీస్ చెక్ చేయాలంటే కమాండ్ ఏంటండి, క్యూబ్సెటర్ గెట్. kubectl get svc ఓకే. get get ఓకే ఓకే ఓకే. స్పెసిఫిక్ పాడ్స్ నేమ్ స్పేస్లో చెక్ చేయాలనుకుంటే kubectl get pod name -n namespace. ఓకే. ఇప్పుడు నాకు ఇది ఈ పాడ్ ఎక్కడ ఏ నోడ్లో పనిచేస్తుందంటే కమాండ్ అండి, kubectl get pod -o white. ఏ ఓకే. ఇప్పుడు ఇది నోట్ పోర్ట్ కదా, సర్వీస్ ఏంటి నోట్ పోర్ట్, నేను ఎక్స్పోజ్ చేయాలి. ఎలా ఎక్స్పోజ్ చేయాలి చెప్పండి. సర్వీస్ నోట్ పోర్ట్ అవును మోడ్ లో ఉంది కాబట్టి మనం ఎక్స్పోజ్ చేయొచ్చు ఎక్స్టర్నల్ వాళ్ళకి. అవును అవును. ఎట్లా చేయాలి ఇప్పుడు నేను, నాకు ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతుందా, ఈ నోడ్లో నేను ఎక్స్పోజ్ చేయాలి ఈ పోర్ట్ నెంబర్ ద్వారా కదా. సో ఈ ఓకే ఈ నోడ్కి వెళ్ళేసి పబ్లిక్ ఐపీ తీసుకొని 30307 అని కొడతాను. అండ్ అది ఎక్స్పోజ్ అవుతుందా లేదా ఐ నీడ్ టు చెక్ అనమాట. సో నాకు ఎక్స్పోజ్ అవ్వదు, బట్ ఎలా నేను ఎక్స్పోజ్ అవ్వాలి మీరే చెప్పండి. ఓకేనా. ఓకే. ఇన్కమింగ్ దీనివల్ల ట్రాఫిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలో ఎలా చేసుకుంటాము చేయాలి. యా. సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి. ఎస్. సో 192.54.87. ఓకే అండి, దట్స్ కరెక్ట్. 54.87 ఈ నోట్స్కి వెళ్ళేసి అది ఎలాగో ఒక క్లస్టర్ లెవెల్లో ఒక సెక్యూరిటీ గ్రూప్ ప్రొవైడ్ చేస్తుంటుంది కాబట్టి 92.54.87 ఈ పబ్లిక్ ఐపీ తీసుకుంటున్నా, దీంట్లోనే కదా పనిచేసేది. అవును సో దీనికి వెళ్ళేసి అండ్ ఇక్కడ మనం 3007 ఇదే కదా, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ రైట్.
ఇది వర్క్ అవ్వట్లేదు. నాకు లాగ్ ఇన్ఫర్మేషన్, ఈ దీని యొక్క లాగ్ ఇన్ఫర్మేషన్ కావాలి. kubectl లాగ్స్ ఆ పాడ్ వెబ్సైటర్ లాగ్స్, లాగ్స్ ఆ పాడ్ పేరు ఎంజనిక్స్ అండి. nginx. డిఫాల్ట్ కంటైనర్ ఎంజనిక్స్ అవుట్ ఆఫ్ హెచ్ఎస్ సైడ్ కాన్ కంటైనర్. ఈ సైడ్ కార్ కంటైనరే ఈ లాగ్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న సైడ్ కార్ కంటైనర్ కమాండ్ ఐ నీడ్ టు యూటిలైజ్ అనమాట. ఇది ఎందుకంటే మనం ఇక్కడ సైడ్ కార్ అని ఇచ్చాను చూడండి. చూడండి ఓకే 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 ఓకే, అర్థమైంది. సో ఇది ఏంటంటే ఇక్కడ ఐఫెన్సీ ఫ్లాగ్ యూస్ చేసినామంటే స్పెసిఫిక్ కంటైనర్లకి లాగిన్ అయిపోతాం. సో ఇక్కడ లాగ్స్ ఇన్ఫర్మేషన్ ఏం రావట్లేదు అంటే, ఓకేనా. జస్ట్ అండ్ ఇప్పుడు మనం బ్రౌజింగ్. లాగ్స్ ఎలా జనరేట్ అవుతాయి అంటే, ఫర్ మన అప్లికేషన్ బ్రౌజ్ చేసినప్పుడు, దాన్ని యాక్సెస్ చేసినప్పుడు లాగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి కదా. కరెక్ట్. అలానే కదా. ఆ? మన ఇప్పుడు అవును. లాగ్స్ రావు కదా. సో లాగ్స్ రావాలంటే ఉమ్. మనం హోస్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. హోస్ట్ చేయాలి. హోస్ట్ చేయాలంటే ఐ నీడ్ టు అలో ద సమ్ టాపిక్. ఓకే, నాకు 5 minutes ఉంది. అండ్ నేను ఇప్పుడు ఇన్వైట్ షేర్ చేస్తానండి ఒక 15 minutes. మళ్ళీ యా షూర్. డిస్టర్బ్ అవ్వకుండా కాన్సెప్ట్. ఓకే, అండ్ నేను ఎలా చేశాను ట్రాఫిక్ చూడాలి, ఇది వస్తుందా రాదా. వచ్చింది కదా. ఇప్పుడు మనకి లాక్స్ వస్తాయి కదా. ఇది సంథింగ్ ఫిబ్రవరి 13 సో ఈ లాగిన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు నేనే బ్రౌజ్ చేస్తా ఉంటా. చూడండి జనరేట్ అయింది. ఆ, ఆ. సో ఇలా మెయిన్ సైడ్ కర్ కంటైనర్ ఇచ్చారు అనమాట. సో మెయిన్ ఓకే. నేను ఇంతవరకు స్టాప్ చేస్తానండి. నేను ఐ విల్ షేర్ 1 minute, వెయిట్ చెప్పాను జాయిన్. యా యా షూర్ అండి.